వాళ్ళకి నేనేం సమాధానం చెప్పుకోవాలయ్యా? బ్యాలెన్స్ డబ్బులు మాత్రం ముందే తీసుకున్నావు. మిమ్మల్ని నమ్ముకుంటే ఏ రెహమాన్కు నాకు జస్ట్ ఒకే ఒక డిఫరెన్స్. ఆయన ఆస్కార్ గ్రామీణ తీసుకున్నారు, నేను తీసుకోలేదు. ఇన్ఫాక్ట్ ఈ మ్యూజిక్ ఇండస్ట్రీలో నేను తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. నువ్వు కూడా దూరం నుంచి మనోరమలో ఉన్నావు. సారీ మడోనాలో ఉన్నావు. నాకు బీపీ పెరిగిపోతుందయ్యా. ఇంకా ఎక్కడే వాళ్ళు సాక్సోఫోన్ మ్యూజిషియన్స్? సార్ వస్తున్నారు. 10 minutes లో ఇక్కడ ఉండాలి. తెలిసిందా? ట్రైన్ లేట్ అయింది. నాకు తెలియదయ్యా. అసలు వీళ్ళు వస్తారో రారు. ఏంటి బాసు టెన్షన్ పడుతున్నారు? సాక్సోఫోన్ ప్లేయర్ కోసమా? మావాడు ఉన్నాడు, సూపర్ గా వాయిస్తాడు. మీకేమైనా కావాలా? ఎవరు సార్ ఆయన? అదిగో నల్లగా కాకిలో షేప్ చూస్తుంటే వాడే. మీకెందుకో లతా మంగేష్కర్ లా పాడగలరు అనిపిస్తుంది. ఏమంటారు? అదేంటి లతా మంగేష్కర్ కి ఫిగర్ షేప్ కి ఏంటి కనెక్షన్? అలా చూస్తే పట్టేస్తాడు ఈ మైలో. టాలెంట్ బ్లడ్ లో ఉంది, బ్లడ్ బాడీలో ఉంది. మీరు సాక్సోఫోన్ ప్లేయరా సార్? సాక్సోఫోన్, వడాఫోన్, సెల్ ఫోన్, నేను ఏమైనా వాయిస్తాను మ్యామ్. సార్ మీతో చిన్న పని ఉంది. చెప్పానుగా. ఐ థింక్ ఆటోగ్రాఫ్ అడుగుతున్నట్టున్నాడు. కానీ నువ్వు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. ఉండాలి ఇక్కడే. సూపర్ గా ఉంది, ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. వచ్చేస్తా. నువ్వేంట్రా పనకల పుడకలాగా దొబ్బుతున్నావు? బ్యూటీ ఎలా ఎదిగించాడ్రా? అవును, నువ్వు శామ్ ఎలా లవ్ చేసుకున్నారే? ఎప్పుడు చూసినా కొట్టుకుంటూనే ఉంటారు. అవన్నీ ఎందుకు అడుగుతాలే, వాడెప్పుడంతే. హే జో కమియర్. ఏంటి? ఇదే నేను చెప్పిన టెంపుల్. ఇక్కడికి వెళ్దాం జో. ఓ తెల్లూరు టెంపులా? ఇట్స్ 1000-year-old టెంపుల్. ఇక్కడికి నన్ను తీసుకెళ్ళావే అనుకో, నా ప్రాజెక్టే ఓవర్. ఇది హైదరాబాద్ హైవేలో ఉంది. తెల్లూరే ప్రియా. హైదరాబాద్కి 143 kilometers. ప్రియా ఒకసారి బయటికి రావే. ఏమైంది జో? త్వరగా రా. మార్నింగ్ ఇదే వ్యాన్ చూశాను, అదే వ్యాన్ మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో. ఏంటి జో? ఎవరే ఉంటారు? అదే వ్యాన్ నన్నేమైనా ఫాలో అవుతుందా? లేదులే. హాయ్ బాస్, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానరా. ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్కి పోలీసుడితో ఏంట్రా పని? ఏంటి సడన్గా నేను గుర్తొచ్చాను? అది నాకు పర్సనల్ హెల్ప్ కావాలరా. చెప్పు. ఇది మా అన్నయ్య ఫ్యామిలీ ఫోటో. 3 రోజుల క్రితం పెళ్ళికని హైదరాబాద్ వెళ్ళారు. వాళ్ళ హైవేలో ఉండగా కారు ప్రాబ్లం వచ్చిందని ఒకసారి ఫోన్ చేశారు. నేను ఎంత చేసినా తర్వాత కలవలేదు. ఆ పెళ్ళికి కూడా వాళ్ళు రీచ్ అవ్వలేదంట. ఎలాగైనా నువ్వే వాళ్ళని ట్రేస్ చేయాలరా.